మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద చింతగూడ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఇల్లు స్థలం లేని పేదలకు తమకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న బాధితులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. భూమి పంచడంతో పాటు అర్హులైనటువంటి నిరుపేదలకు కూడా డబ్బులు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేసి కూడా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది ఏదైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులని మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏందమ్మా, ఏంది అసలు పరిస్థితి ఏంది? ఎందుకు వచ్చింది? మాకు ఏం భూములు లేవు, మాకు ఇండ్లు లేవు, అందుకే మేము వచ్చినాం. మాకు ఖచ్చితంగా కావాలి. మేము ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి టౌన్లకు పోవుడు, స్టేషన్లకు పోవుడు, తిరిగి తిరిగి మీటింగులకు పోవుడు ఎన్ని చేసినా కానీ మాకు ఇత్తలేరు. మరి మాకు ఇయ్యక మరి ఏం చేస్తాను? మా గరీబులో మేము చచ్చిపోనా? మరిగా మాకు ఇండ్లు ఇడవట్లేకపోతే మేము చచ్చిపోవుడేనా? ఇక చెప్పండి, ఏంది మీ పరిస్థితి? నాకు సోటు మొత్తమే లేదు. కిరాయికుండి చచ్చిపోతున్నాము. తిందామంటే మాకు కూడు దొరుకుతలేదు. మండల ఆఫీస్కి పోయినాం, అటు పోయినాం, ఇటు పోయినాం, ఎన్నో అయినాయి కానీ మాకు ఒక్క గుంట భూమి ఇత్తలేరు, ఇల్లు ఇత్తలేరు. మా పరిస్థితికి ఇట్లున్నది. నాకు పింఛన్ కూడా లేదు. మీరు చెప్పండి, నిజంగా కూడా ఇంత ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి నిజంగా ఏంది వీళ్ళ తరఫున మీరు ఆందోళన చేస్తున్నారు? గతంలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, ఇప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఎట్లా చూస్తారు దీన్ని? నిరుపేదల విషయంలో మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్ను? వాస్తవానికి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ల పేరుతో ఆశ పెట్టి మళ్ళొకసారి నట్టేట ముంచిండు. ఇప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ ప్రభుత్వం పోయింది, మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే మేము ఇస్తున్న 6 గ్యారెంటీలు ఇంకో గ్యారెంటీ 7 గ్యారెంటీలను కూడా అమలు చేస్తామని చెప్తా ఉన్నాడు. మీరేదైతే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారో ఆ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే దాంట్లో చింతగూడ గ్రామంలోని సర్వే నెంబర్ 81లో ప్రభుత్వ భూమి ఉంది. గతంలో ఆ చింతగూడ గ్రామంలో ఆ సర్వే నెంబర్లో దాదాపు అనేక పోరాటాల ఫలితంగా 150 మందికి ఇళ్ల స్థలాలు వచ్చినాయి. ఈరోజు వాళ్ళకి పట్టాలు వచ్చినాయి. వాళ్ళంతా కూడా గూడు కట్టుకొని ఉన్న పరిస్థితి కనబడుతోంది. అదే సర్వే నెంబర్లో ఇంకా దాదాపు 100-150 మంది పేద ప్రజలకు ఉండడానికి ఉంటుంది. ఎందుకంటున్నామంటే అనేక మంది పేద ప్రజలు ఈరోజు అక్కడ వాళ్ళ కుటుంబాలు పెరిగినాయి, వాళ్ళ పిల్లలు పెరిగిరు, అందరికీ పెళ్లిళ్ళైనాయి, వాళ్ళు ఉండడానికి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు అందరికీ కూడా శాంక్షన్ చేస్తామంటున్నారు. ఆ ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేస్తున్నామన్న ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ దాపల్నే మీరు సంక్రాంతి తర్వాత అందరికీ ఇస్తామంటున్నారు. ఫస్ట్ దాపల్నే చింతగూడ గ్రామంలో ఉన్న 81 నెంబర్ సర్వే నెంబర్ ఏదుందో దాంట్లో ఇవ్వాలని, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళ తగాదాలతో ఆ భూమి ఉందని ఇప్పటికీ తగాదా నడుస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు తక్షణమే ఆ తగాదాలను పరిష్కరించి పేద ప్రజలకు ఇచ్చే విధంగా చూడాలి. మీరేం డిమాండ్ చేస్తున్నారు? జన్నారం మండలంలోని చింతగూడ ప్రజలకు తక్షణమే ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే పేద ప్రజలు వారు మీ ఆస్తి అడుగుతలేరు, అంతస్తులు అడుగుతలేరు, కనీసం ఉండడానికి ఒక చోటు కావాలని చెప్పి అడుగుతున్నారు. ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వం కూడా పేదలను పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనన్నా మాకు ఇంటి స్థలాలు అని ఆశపడితే మరి ఇంటి స్థలాలు ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం పోయింది. ఈ రోజు ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా ఇందిరమ్మ ఇల్లు ఇస్తానంటుంది. కాబట్టి సొంత స్థలం ఉన్న వాళ్ళకి ఇస్తానంటుంది. ఈ రోజు సొంత స్థలం లేదు వీళ్ళందరికీ. ప్రభుత్వ భూమి ఉంది, ప్రభుత్వ భూమిలో వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ మీద కేసులు కూడా అయినాయి. కాబట్టి ఆ ప్రభుత్వ స్థలంలోనే వీళ్ళందరికీ ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్గా ఇది ఏదైతే దీనికి సంబంధించి కూడా ఇటు నాయకులతో పాటు ఎవరైతే దానికి సంబంధించిన నిరుపేదలైన అర్హులైనటువంటి నిరుపేదలు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూడా ప్రభుత్వము ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయించాలి. ముఖ్యంగా కూడా జన్నారం మండలం చింతగూడకు సంబంధించి కూడా 81 సర్వే నెంబర్లో ఇప్పటికే కూడా ఏదైతే ఇల్లు కట్టుకొని ఉన్నామో అక్కడ ఇంకా కూడా ప్రభుత్వ భూమి మిగిలినది. తమకు కూడా ఇంకా మిగిలిన వారందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి భూమిని కూడా కేటాయించాలనేది వీళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంతో, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచి.